పక్క మీద శంకురాత్రి. భయ్యా మా వాడి బయోపిక్ తీస్తున్నాం. ఓహో, ఇక డే షూటింగ్ ఏముండదు అనమాట అయితే అందులో. ఏంటన్నా వెంటనే కనిపెట్టేసాడు? ఇంతకీ ఆయన బయోపిక్ ఎందుకు తీస్తున్నారు? ఎందుకు తీస్తున్నారా అన్న గురించి తెలుసా మీకు? బేసిక్ గా మీరు పొద్దున్నే లేచిన వెంటనే దేవుడు ఎక్కడున్నాడు, దేవుడికి దండం పెట్టుకుంటారు. అదే మా వాడు లొకేషన్ ఆన్ చేసుకుని అసలు నేను ఎక్కడున్నానని ఎత్తుక్కుంటాడు. మీరు కొంచెం ఎండ తగిలితే అమ్మో వేడి అంటారు. మా వాడు ఎన్నాల నుంచో ఆ లోపల వేడి అలా దాచుకున్నాడు. ఏనా ఇలా అంత వేడుందా, ఇలా అంత వేడుందా? ఇంతకీ టైటిల్ ఏమనుకున్నారు దీనికి? యాంటీగా మారిన ఆంటీ అని. యాంటీగా మారిన ఆంటీయా? అదేం టైటిల్? చిన్నప్పుడు నాకు 3 years 4 years ఉన్నప్పుడు మా ఇంటి పక్క ఆంటీ దగ్గరికి వెళ్ళి ఆంటీ ముద్దు పెట్టవా అంటే ఎత్తుకొని ముద్దు పెట్టింది. మన రీసెంట్ కూడా వెళ్ళి అడిగా మళ్ళీ ఎత్తుకొని ముద్దు పెట్టవా అని. అప్పటి నుంచి నేను ఆంటీని కాదు యాంటీని అని అప్పుడు పెట్టాం, యాంటీగా మారిన ఆంటీ అని. ఆంటీ అని కాదే, నేను చాలా రోజుల నుంచి అబ్జర్వ్ చేస్తున్నాను. ఎందుకు ఆయన వెనకేసుకొస్తావు అన్నిటికీ? అన్న ఎప్పుడైనా వెనకేసుకెళ్తాడే. కాదు భయ్యా, ఇప్పుడు బయోపిక్ అన్నప్పుడు అదేదో పెళ్లి కూడా చేసేసుకుంటే ఆ ముద్దు ముచ్చట అవంతా కూడా బయోపిక్ లో బాగుంటుంది కదా. అసలు మా బయోపిక్ లో ఉందే ముద్దు ముచ్చట్లు, మళ్ళీ పెళ్లి ఎందుకు? ఏంట్రా బాబు నీట్రా పక్కన మాట్లాడతాను. భయ్యా 10 కోట్లు పెట్టి ఒక మంచి మెసేజ్ ఓరియంటెడ్ సినిమా తీస్తున్నా, ఎవడు ఎదవలా మారకుండా. అన్ని కోట్లు పెడితే నువ్వు అవుతావు కదా. ఏతావా ఏతావా మీతో కాదు, ఫిలిం కి హీరోయిన్స్ కావాలి. మన దగ్గర ఇద్దరు మామూలు కాదు, వెంటనే పెట్టేస్తాను సినిమాలో. రమ్మని చెప్పి చూడు హీరోయిన్స్. అసలు మా గురించి మీరు ఏమనుకుంటున్నారు? ఎందుకు తెలీదు? తెలుసు. మీరు స్క్రీన్ మీద ఉన్నప్పుడు మేము చెడ్డీలు వేసుకుని స్క్రీన్ ముందు కూర్చొని చూసాం. హలో, అసలు దీపిక వల్లే డి ఉందని బయట టాక్ తెలుసా? మరి నన్నేంటి దీపికాని డీలో ఎవరు ఉన్నారంటే ఎవరు ఆవిడని అడుగుతున్నారు? హలో, సుధీర్ ది బయోపిక్ ప్లాన్ చేశారు. సుధీర్ ది బయోపిక్ హీరోయిన్ గా చేస్తావా అంటున్నా. అందులో ఈ టూత్ పిక్ కి మళ్ళీ బయోపిక్ నేను చేయను. ఇప్పుడు చూడరు అలా ఒప్పిస్తాను. రష్మి, ఏంటి నీ కోసం మగధీర సినిమాలలో 100 మందితో ఫైట్ చేయమంటావా, లేదంటే బాహుబలి సినిమాలో శివలింగం ఎత్తినట్టు ఎత్తమంటావా? ఏం చేసినా ఉప్పినాల ఆశీర్వాదం లాగా మాత్రం మిగిలిపో. నా బయోపిక్ లోని మన ట్రాక్ కి ఒక ఎండింగ్ కావాలి. ఏమంటావు? తీయండి. ఏమైంది సినిమాలో హీరోయిన్ జాయిన్ చేస్తున్నా నీకు అవసరమే లేదు. ఎందుకంటే ఆవిడ హీరోయిన్ మెటీరియల్ కాదు, అది చెయ్యదు అలాంటివి. దీపిక చెప్పు. వదిలే, నువ్వు కూర్చో. భయ్యా వాళ్ళు ఇంట్రోనే సరిగ్గా చేయరు, వాళ్ళ సినిమా ఎలా చేయమని అడుగుతున్నావు? కరెక్టే, నాకు ఈ ఆలోచన రాలేదు. కాదు, ఆది ఉన్నాడు అంత క్లోజ్, నీ గురించి బాగా తెలుసు. నేను వీటితోనే నమస్తే రా అది. నీ నమస్తే తీసి గుడ్ ఈవినింగ్ చెప్పు. ఏ కంగ్రాట్స్. థ్యాంక్ యూ బ్రో. గెలిస్తే ఏం చేస్తారు? వాళ్ళకి టాస్క్ ఇస్తాం. టాస్క్ ఇస్తే ప్రతిసారి ఆ టాస్క్ లో మేము కూడా ఇన్వాల్వ్ అవ్వాల్సి వస్తుంది. అయితే మా టాస్క్ లో మీరు ఇన్వాల్వ్ అవ్వండి. అందుకే ఏం చెప్తున్నానంటే తల్లి బిడ్డ న్యాయం మాట్లాడదాం. ఓకే, మంచి టాస్క్ అందరం కలిపి చేస్తాం. ఏ నలుగురు చేస్తారా? నలుగురు కాదు, నువ్వు కూడా చేస్తున్నావు. 5గురు. ఏ నేను కూడా చేస్తాను. అందరం కలిపి చేయాలి టాస్క్. జనాలకు మామూలు ఎంటర్టైన్మెంట్ ఇవ్వకూడదు. వెంకీ సినిమా ఉందా? వెంకీ సినిమాలోని ట్రైన్ ఎపిసోడ్ ఉంటుంది మేడం, హిల్లేరియస్ ఎపిసోడ్ మాట. అసలు అదే సీన్ ఇప్పుడు మనం చేస్తున్నాం. ట్రైన్ లో జర్నీ మామూలు ఉండకూడదు. ఓకే రెడీ, లెట్స్ డు ఇట్. అరే రండిరా, లేట్ అయిపోతుంది. ట్రైన్ మిస్ అయితే జేసీ గారు తిడతారు. ఎవరా మీరంతా? నిప్పు నాగరాజ్ గారు తెలుసా మీకు? సార్ గోదావరి ఎక్స్ప్రెస్ లో మీకు ఎంత మంది ఫ్యాన్స్ ఉన్నారు తెలుసా? టీసీలకు కూడా ఫ్యాన్స్ ఉంటారా భయ్? చెప్పారా సార్, ఎనర్జీ అలా ఉంటుంది. మరి టికెట్లు ఇవ్వు. మీరే ఇవ్వాలి. నేనెవడం ఏంట్రా, మీరు బుక్ చేసుకోలేదా? అంటే గోదావరి ఎక్స్ప్రెస్ లో నిప్పు నాగరాజ్ గారు ఉంటారు, అంతా ఆయనే చూసుకుంటారని చెప్పారు సార్. సర్లే, ఆ ఎస్త్రీలో కూర్చోండి. సార్ S7 అయితే బాగుంటుందని చెప్పి జేసీ గారు చెప్పారు సార్. టీసీ నేను చెప్తుంటే జేసీ గారు గాడు గీడు అనకండి సార్, ఆయన గాడ్ లాంటి వ్యక్తి. గోదావరి ఎక్స్ప్రెస్ లో మీరు ఎంత ఫేమస్, గోదావరి జిల్లాలో ఆయన ఎంత ఫేమస్. సరే S7 ట్రై చేస్తా అన్నారంటే ఓకే చేసినట్టే. కూరగాయలు మంచి హుషారుగా ఉన్నారా? రండి. ఏట్రా ప్రదీప్? అబ్బా బాబోయ్, అమ్మో వెటకారంగా చెప్పంటే బేస్ పెంచింది ఆవిడ. అరే ప్రదీప్, జేసీ గారు చెప్పిన అమ్మాయి ఈ అమ్మాయేనా? జేసీ గారు చెప్పిన అమ్మాయి అందాల రాసిలా ఉంటుందని చెప్పారు. ఇజ్జుడు పవర్ ప్లాంట్ గొట్టంలో ఉంది.
ఎక్స్క్యూజ్ మీ, ఎవడ్రా నువ్వు? మీ సీట్ నెంబర్ ఎంత అండి? నీకెందుకురా ఆ సీట్ నాకు సార్. నీదా? దా మరి దా ఇలా దా. సార్, ఐఎమ్ గజాలా ఫ్రమ్ వాషింగ్టన్ DC, CEO. ఐఎమ్ ప్రదీప్ ఫ్రమ్ మణికొండ. 5,89,000. హలో, ఇది మా సీటు. ఏదో మీ ఆస్తి తిన్నట్టు ఫీల్ అవుతారేంటి? మీకేముంది సార్, రిజర్వేషన్ ఉంది. కొంతమంది రిజర్వేషన్ లేని వాళ్ళు ఉంటారు, ఎప్పుడు పడితే అప్పుడు వస్తారు, ఎక్కడ పడితే అక్కడ కూర్చుంటారు. ఇంతకీ మీకు రిజర్వేషన్ ఉందా? అలా అంటారేంటి సార్? 3 months ముందే బుక్ చేశాను. నేను చాలా ప్లాన్ ఉంటానండి. ఓకే ఓకే సార్. జేసీ గారు చెప్పిన అమ్మ ఇంకా రాలేదండి. నా నాన్న ఎక్కలేదండి. మీరు ఒక్క నిమిషం, ఇలాంటి సమయంలోనే మన సమయస్ఫూర్తి వాడాలండి. కంగారు పడకూడదు. కూర్చోండి, మీరు చెప్తాను. చైన్ లాగేద్దాం. మీరు టెన్షన్ పడకుండా కూర్చోండి. చైన్ లాగాం కదా, నాన్నగారు ఎక్కేస్తారు. కూర్చోండి. నాన్నగారు ఏం చేస్తున్నారమ్మా? ఇంగ్లీష్ లెక్చర్. నేను అడిగింది ట్రైన్ ఎక్కకుండా బయట ఏం చేస్తున్నారా అని. ఎవరా ట్రైన్ లో చైన్ లాగింది? దిస్ గాయ్ గాయకి అన్నాడు గులాబ్ జామ్ అయిపోద్ది. చి చి. వెంకీ నువ్వా చైన్ లాగింది? నాగరాజు గారు, నేనేదో మీ బెల్లం మెళ్ళలో గొలుసు లాగినట్టు ఫీల్ అవుతారేంటి సార్? చైనేగా లాగింది. ఎవరు లాగినా ఫైన్ కట్టాల్సిందే. నువ్వు సరి కూర్చో. బండిలోకి వెళ్ళి బయటికి నొక్కుతా. ఏమండి, ఇప్పుడు పీయూష్ గ్రీష్మ పెర్ఫార్మెన్సెస్ మీకు ఇష్టమా? అవును, మీకు? ప్రాణం. పీయూష్ గ్రీష్మ పర్ఫార్మెన్స్ మీకు ఇష్టమైన పర్ఫార్మెన్స్ ఏది? ఒక్క నిమిషం. యారా, నీకు ఈ సీజన్ లో కంటెస్టెంట్లే డౌట్, వాళ్ళ పెర్ఫార్మెన్స్ తెలియదు. మళ్ళీ పాత సీజన్ కంటెస్టెంట్ నీకు అవసరమారా? ఏమిటి మేడం గారు, చికెన్ తింటారా? నేను తిన్నను. ఎరా వెంకీ, నువ్వైనా తింటావా? మళ్ళీ మిగలేదంటావు. యారా, అసలు నేను ఎప్పుడైనా నాన్ వెజ్ తిన్నానా? ఏంటోనండి, నాకు వాటిని కోసుకోవడం, కాల్చుకోవడం, ఉప్పు కారాలు వేసి తినడం అస్సలు పడదండి. అదేంటో ఆ కోళ్ళని చూస్తుంటే చెల్లెలను చూసినట్టు, మేకలు చూస్తుంటే తమ్ముళ్ళు చూసినట్టు అనిపిస్తూ ఉంటదండి. అంత మాట ఎందుకు, తోటకూరలో కూడా ప్రాణం ఉంటది అంటారు. కానీ దాన్ని వండుకుని తినకపోతే మనకు ప్రాణం పోద్ది కదా. అంతే అండి. ఫిష్ తింటారా? ఆవిడ నాన్ వెజ్ తినరని చెప్పారు కదా, ఎందుకు అలా ఫోర్స్ చేస్తారు? నేను ఫిష్ తింటా. చికెన్ తింటే ర్యాషెస్ వస్తా. ఫిష్ అంటే నాకు ఇష్టం. ఎరా వెంకీ, ఇప్పుడేం తింటావా? వద్దు. చికెన్ అంటే బ్రదర్ సిస్టర్ లాగా. వద్దు. ఎరా, నీ బతుకు, నీ ఫేస్ కి ఇక జీవితాంతం కాకరకాయలు, పొట్లకాయలు కోసుకుని తింటూ ఉండాలరా. ఆకుకూరలు తిన్న బతకాలరా. ఎద్దవన్నారు. ఎద్ద బిల్డప్ అవుట్ నీకు. వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవరా నువ్వు. నాకు పెద్దవాళ్ళంటే చాలా గౌరవం అండి. వాళ్ళు చీత్తు అన్నా సరే తుడుచుకుని వెళ్ళిపోతూ ఉంటాను. అరే, బయటికి నేను తిన్నా తీసుకురా. నేనా? తిన్నా తీసుకురా. ఇప్పుడే కదరా చెప్పావు పెద్దోళ్ళు అంటే గౌరవం అది ఇదని. అంటే ఇదంతా అమ్మాయి ముందు బిల్డప్ ఇస్తున్నావా? లేదులేండి, వెళ్తాను. బయటికి వెళ్ళి తీసురా. డబ్బులు పెద్దోళ్ళ డబ్బులు అడుగుతారు నువ్వు. బాగుంటే తింటాం, లేకపోతే నేను మొహం కొడతాం. వెళ్ళి తీసురా. ఇప్పుడు ఎలాగైనా చెప్పేయాలి. పూర్ణ గారు, అసలు చాలా సేపటి నుంచి ఒక విషయం చెప్దాం అనుకుంటున్నానండి. చెప్పండి. అంటే అది, మీరు ఒక అబ్బాయిని ఇష్టపడుతున్నారు కదా? అవును, మీకు ఎలా తెలుసు? అసలు మన ఇద్దరు కలిసినప్పటి నుంచి నాకు విషయం తెలిసిపోయిందండి. మరి తెలిసే పేరు చెప్పొచ్చు కదా. ఆ పేరు నా నోటితో నేను చెప్పడం కంటే మీ నోటితో వెళ్ళాలని కోరుకుంటున్నానండి. ఆదిగడ. చిచి చెప్పొచ్చా? మంచి ముహూర్తం, ఇప్పుడే చెప్పండి. జేసీ గారు ఇప్పుడే చెప్పమన్నారు. అభి మాస్టర్. ఏంటి అంత ఎమోషన్ అయిపోయారు మీరు? వెంకీ నేనేం పాపం చేశాను రా? చూడ్డానికి నేను మీకంటే అందంగా ఉంటానుగా. ఊరుకో బాధలో ఉన్నాడు. నేనేం అడిగాను రా? ప్రేమిస్తున్నాను, పెళ్లి చేసుకుందాం అన్నాను. ఆ పిలగ్గాడే నచ్చాడంట. అరే తమ్మి, ఏమైంది తమ్మి? ఎవరైనా పోయారా? లవ్ ఫెయిల్యూర్ అండి పాపం. అరే తమ్మి, లవ్ నాకు ఫెయిల్ అవుద్ది తమ్మి. అందుకే ఆడాళ్ళ గురించి, వాళ్ళు చేసే మోసం గురించి నేను బాధపడతా. చూడు తమ్మి. తమ్మి పేరేంటమ్మా? ప్రదీప్. ప్రదీప్ నే ప్యార్ కియా. పూర్ణానే రిజెక్ట్ గయా. నాగరాజు గారు,
నేను హిందీ పాట పాడతాను. తమ్మి నీకు హిందీ వచ్చా? హిందీ రాదు, పాటొచ్చు. పాడు తమ్మి. ఆహా. मेरे अंगने में तुम्हारा क्या काम है, मेरे अंगने में तुम्हारा क्या काम है, जिसकी बीबी छोटी उसका भी बड़ा नाम है, जिसकी बीबी छोटी 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 जिसकी बीबी छोटी उसका भी बड़ा नाम है। रंग पर से भीगे चुनर वाली, रंग पर से What is this? What is happening here? Do you think it's a railway compartment or fish market? Right? Nuitra. ఆడి పెరిగినట్టు పెరిగావు. బుద్ధి ఉండాలి కదా. ఏంట్రా చూస్తున్నావా? యారా నన్ను కొట్టారా? కన్ఫర్మ్ సార్, నేను వెళ్తాను సార్. యారా గజ్జాల, నీకు పాటలు వచ్చా? పాత పాటలు వచ్చండి. ఎందుకు కొట్టారు సార్? పాటలు వచ్చా అని అడిగా, పాత కొత్త అని అడగలేదు. పాడు. మీరు కొట్టనంటే పాడతాను సార్. పాడితే కొట్టండి రా. నాకు అర్థం కాలేదు సార్. నెమ్మదిగా అన్ని అర్థం అవుతాయి లేరా. పాడు. రావో ఈ చందమామ యో యో మా వింతగా దగినుమా యో యో చందమామ యో. నాకు నీవిడే బాగా పాడుతుంది. అరే నీతో పాటు ఒకడు ఉండాలి కదా. రెడీ బొక్క గారా సార్? ఒక డౌట్, ఇప్పుడు ఎందుకు కొట్టారు సార్? బొక్క గారా? అరే బొక్క సొక్కేసి పడుకున్న వాళ్ళు కొడేస్తున్నారా బాబు ఇట్రా. ఏంటి సార్ వాళ్ళ న్యూసెన్స్? వాళ్ళు చెప్తే మాత్రం వెళ్ళిపోతావా? బొక్క గారు మీకు అర్థం కావట్లేదు. పాప సిచ్యువేషన్ ఇప్పుడు సిచ్యువేషన్. అసలు మీకు బొక్క గారు అంటే ఏంటో చూపిస్తున్నాడండి. అసలు క్యారెక్టర్లు మార్చుకోవాలి. వీడి బొక్క అయితే బాగుండేది. ఎరా బొక్క ఇట్రారా. ఎరా ఏంటండి? ఎరా ఏంటి? వాట్ ఇస్ దిస్ నాన్సెన్స్? ఏంట్రా అరుస్తున్నావు? ఏంటి మీరు ఇప్పుడు కొట్టారా? ఏ డౌటా? ఇంకోసారి కొడతాను. ఇప్పుడు చెప్పు. ఓకే సార్, అంత బాగుంది. వెళ్ళొస్తుంది సార్. ఎక్కడికి వెళ్తావరా గానీ బొక్క ఓ పాట పాడరా. నాకు పాటలు రావు సార్. డాన్స్ అయితే లిటిల్ బిట్ మేనేజ్ చేస్తాను సార్. సార్ డాన్స్ అంటున్నాడు. చాలా బిట్ మేనేజ్ చేస్తున్నాడు. అయితే బొక్క డాన్స్. అరే గజ్జి నువ్వు కూడా జాయిన్ అవరా. నేను డాన్స్ తీరా బాగుంటది. మసక చీకటిలో ఆ. మల్లె తోట వెనకాల ఏయ్. మా పటేల కలుసుకో. ఓకే యా 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 యా. మీరు స్టైల్ చేశారు కదా ఇలా అంటారు. దాని ఏమంటారు? క్రాకింగ్. वैकिंग ఓ డబ్ల్యూ ఆడికి. ఓకే నో ప్రాబ్లం. సో ఆ వ్యాకింగ్ స్టైల్ आप कब सीखे? मैं अभी 2-3 दिन 2 दिन पहले. మా వాళ్ళు 10 years నుంచి వచ్చే వాళ్ళకి. దే ఆర్ క్రాకింగ్ స్పెషలిస్ట్. వీళ్ళిద్దరికి గురువు వీళ్ళిద్దరు. అంటే వీళ్ళిద్దరికి వీళ్ళు క్రాకింగ్ గురువుస్. రండి ఇంతసేపు వేళ్ళు చూపించాక రావాలి. ఇప్పుడు చాలా సింపుల్ మా. आप जो किए वो इतना ये करता इतना అంకుల్ ఫస్ట్ దా ఏంటి? వ్యాకింగ్. నాకు వాకింగ్ తెలుసు కానీ ఇప్పుడు వాకింగ్ అంటే కాళ్ళతో నడవడం, వ్యాకింగ్ అంటే చేతులతో నడవడం. కాన్సెప్ట్ ఏంటి సార్? ఆవిడ చూపించాక మీరు చేస్తారా? మీరు చేసేసాక ఆవిడ చూపిస్తారా? ఆవిడ చూపించాక మనం చేద్దాం. ఆది గారు వాట్ ఎ డాన్సర్. యు ఆర్ సో ఫాస్ట్. మాస్టర్ రెడీ మాస్టర్. రెడీ ఎవరండి వ్యాకింగ్ చేతులతో మాత్రమే చేస్తారని వివిధ పార్ట్స్ తో చేశాడు ఆయన. సార్ వన్స్ మోర్. మళ్ళీ యాజ్ చీజ్ రాకపోవచ్చు, ఎందుకంటే మీకు వేరే అన్ని చూపిస్తుంటాయి. అది ఏంటో వచ్చాయి. ఇప్పుడు ఏంటి? ఇప్పుడు లాకింగ్ పాపింగ్. ఓకే డన్. ఆహా వ్యాకింగ్ లోనే ఇంకో స్టైల్ చూపిస్తా అంటున్నాడు. వ్యాకింగ్ లో ఇంకోట. రెడీ హైపర్ మాస్టర్ రెడీ. రెడీ మ్యూజిక్. అదేదో చీమలు ప్యాంట్ లో దూరినట్టు
అదోలాగా అసలు అది గారు నిన్నటి పరిస్థితి నాకు తెలుసు కాబట్టి మిమ్మల్ని ఇంతకంటే ఇబ్బంది పెట్ట బట్ వండర్ఫుల్ అది సూపర్ అసలు అది స్లో మోషన్ లో పెట్టి కొరియోగ్రాఫర్స్ అందరిని కూర్చోపెట్టినా కూడా కౌంట్ గెస్ చేయలేరు అది మాస్టర్ మీకు కౌంట్ వచ్చిందా మాస్టర్ లేదు మాస్టర్ కే రాలేదంటే కౌంట్ కానీ సుధీర్కి వస్తుంది ఓ రెడీ రెడీ నాకు నీకు నాకియా ఇక రాపో మాపో మాఫియా cappuccino కాఫియా సోఫియా నాకు నీకు నాకియా ఇక రాపో మాపో మాఫియా cappuccino కాఫియా సోఫియా అన్న ప్రాక్టీస్ ఇంత బాగా చేశాడంటే టేక్ అదిరిపోదు అంతా బాగుంది, చిన్నది ఒకటే మిస్టేక్. ఇలా అంటున్నావు కదా. హలో, ఇంకదిగో అక్కడ ఇద్దరు వెయిట్ చేస్తున్నారు. మీరు ఎంత బాగా చేశాక మేము చేస్తే ఏం బాగుంటది? మాది వ్యాకింగ్. ఇప్పుడు జోకింగ్ వస్తుంది చూడు. జోకింగ్. మీరు అందరు జోక్స్ నవ్వుకుంటున్నారు కదా, రష్మి గారు చేస్తారు చూడండి. రండి రండి మేడం. ఏం చేయాలి? భోజనం ఇప్పుడు చూడండి, అందరూ అబ్జర్వ్ చేయండి. చేతులతో చేయడం, బాడీతో చేయడం కాదు, వ్యాకింగ్ అవుట్ నోటితో కూడా చేస్తారు. ఓ సౌండ్. నాకు నీకు నాకియా ఇక రాపో మాపో మాఫియా cappuccino కాఫియా సోఫియా ఇద్దరు అలాగే వెళ్ళి ఇప్పుడు వేసారు కదా, సేమ్ అలా ఫిల్మ్ సిటీ అంతా తిరిగితే దోమలన్నీ పోతాయి. ఓకే వన్ మోర్ ఒక్కసారికి అద్భుతం. కంపెల్లి నేను ఆది గారు స్టైల్ చేస్తాను. నేను ఎక్కడికో తీసుకెళ్లాలనుకుంటున్నా, ఈ రోజు తీసుకెళ్ళిపోతా. రెడీ. సౌండ్. నాకు నీకు నాకియా ఇక రాపో మాపో మాఫియా cappuccino కాఫియా సోఫియా మొత్తం ఎన్ని దండలు కట్టావు ఇప్పుడు మల్లెపూలు? ఎవరెవరికి ఇద్దాం? అయ్యి మీకే 5 దండలు కట్టావు. ట్రై చేస్తా, కష్టమే కానీ. ఏదో ఒకటి చేయమా. రైట్. సౌండ్. నాకు నీకు నాకియా ఇక రాపో మాపో మాఫియా cappuccino కాఫియా సోఫియా నాకు నీకు మీరిద్దరు ఒకరు రింగులోకి దూరడానికి, ఇంకొకరు తాడు మీద నడవడానికి తప్ప దేని. ఓకే కాదు, మీరెందుకు ఇక్కడ దాకా రావడం? నేను ఉన్నా కదా, నేను చూసుకుంటా కదా. దీపిక రష్మి, మేము ఇక్కడున్నాము. ఇదేంటి విగ్గు పెట్టుకోలేదు ఇవాళ? ఇదిగో వైట్ డ్రెస్, బ్లూ డ్రెస్. కానీ బ్లాక్ అండ్ బ్లాక్ కత్తిలా ఉన్నారు ఇవాళ. ఏంటి ఇప్పుడు నేను మీ దాకా వస్తాను కదా, ఇలా స్తంభాల్లాగా స్తంభించిపోయి ఎప్పుడు చూసినా కదలకుండా కదలికలాగా. ప్రదీప్ అక్కడ సోఫా లేవు అంటే మేము కూడా ఉండము. ఏదో బస్సోది. పాయింట్కి రా.